హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో మీరు చూడవద్దు. ఎనీవే, మొత్తం మీద మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీ ఈ వీడియో ఏమాత్రం మీకు యూస్ఫుల్ అయినా ఒక లైక్ చేసి కామెంట్ రూపంలో అయితే మీ అభిప్రాయాన్ని తెలిపొచ్చు. ఎనీవే, మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే రైతు భరోసా నిధులను అయితే ఇప్పటికే ఈసీ పర్మిషన్ ఇవ్వంగా కూడా రైతు బంధు నిధులను ఇంకా విడుదల చేయకపోవడం అనేది బాధానీకరమే. ఎందుకంటే ఇక్కడ యాసంగి పోయి వర్షాకాలం సీజన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అక్కడ దుక్కులు దునిపిస్తున్నారు. రైతులకు ఇలాంటి విషయంలో అయితే డబ్బులు చాలా అవసరం అని మీకు తెలిసిందే. ఎందుకంటే ప్రతి ఎకరా ఉన్నోడు కూడా నాటేయక తప్పదు. వందల ఎకరాలు ఉన్నోళ్ళు భూస్వాములు వాళ్ళు కూడా కొద్దిగా వేయకపోవచ్చేమో, కానీ మనమైతే చిన్నకారు రైతుల మీద 100% వేస్తాం. కాబట్టి మనకైతే డబ్బులు సకాలంలో అందిస్తే అవి మనం ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు కూడా కొద్దిగా ఆలోచించి ఆచితూచి మీ బ్యాంకులలోకి వెళ్ళి మీ అమౌంట్ ఏదైతే ఉందో, మీ రుణమాఫీ కావచ్చు, ఇంకా అదర్ ఏమైనా ఇంకా కోపుల డబ్బు, ఇప్పుడు కోపుల పని నడుస్తుంది, ఆ పని అక్కడ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ మీకైతే డబ్బుల విషయంలో కానీ కొద్ది ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి బ్యాంకర్లు. కాబట్టి అన్నీ క్లియర్ చేసుకోండి. మీ ఆధార్, మీ ఈకేవైసీ అవన్నీ కంప్లీట్ చేసుకొని పూర్తి చేసుకోండి ఫ్రెండ్స్. ఈ 2-3 రోజుల్లో అయితే డబ్బులు వేస్తామని చెప్పేసి అయితే సీఎం అధికారికంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి మనం వేచి చూడాలి ఫ్రెండ్స్, ఎంతవరకు అది నిజమవుతుంది, ఎంతవరకు అబద్ధం అవుతుంది అనేది. ఆ తర్వాత మనకైతే డబ్బులు వచ్చిన తర్వాత ఏం చేయాలో, మనం ఈ వ్యవసాయం మనకు వ్యవసాయం దగ్గరలో ఉంది కాబట్టి మనమైతే ఆ డబ్బులను వృధా చేయకుండా వ్యవసాయానికే వాడతామని చెప్పేసి అందరికీ తెలిసింది. ఇక్కడ అధికారులకు కావచ్చు, ఇక్కడ కలెక్టర్లకు కావచ్చు, ఇక్కడ మేధావులకు కావచ్చు, ఇక్కడ ప్రజా సంఘాలకు కావచ్చు, ప్రతిపక్ష నేతలకు కావచ్చు. ఇప్పటికే ప్రతిపక్ష నేతలు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే రైతు బంధు వేయాల్సింది ఇప్పటి వరకు మే చివరి వారంలో డబ్బులు పడిపోవాలి. ఎందుకంటే అక్కడి నుంచే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనమైతే ఖచ్చితంగా ఆహారం, విత్తనాలను కానీ, ఫర్టిలైజర్స్ కానీ, ఎక్కడ ఒక దిక్కు చూస్తే ఫర్టిలైజర్ కూడా సరిగా దొరకడం లేదు. ఎక్కడ చూసినా హడావుడిగా ఉంది. కాబట్టి కొంత మనం అయితే ఆలోచించి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎనీవే, చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.